పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలంలో భక్తాంజనేయ స్వామి వారి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జిల్లా నలుమూల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. సంతానాన్ని ప్రసాదించే దేవుడిగా స్వామివారిని ఇక్కడ ప్రజలు కొలుస్తారు. ప్రతి ఏటా జరిగే ఏకాహ ఉత్సవాలు కనుల పండుగగా జరుపుకుంటామని ప్రజలు తెలిపారు. అదిగో దేవా నీ చరణం కనుగొంటినిగా నత చరణం అదిగో దేవా నీ చరణం గగనంలో తారల్లో మైమరపించే నవ్వుల్లో. మీ పేరు? మీకు నమ్మకం ఏంటి ఇక్కడ దేవుడి మీద అని? మాకు ఇక్కడికి వస్తే మాకు బాబు పుడతాడనే నమ్మకంతో వచ్చేవాడు. అలాగే బాబు పుట్టాడండి. 5 సంవత్సరాలు బట్టి పోయామంటే పిలిచేస్తున్నాం. మీరు ఎంతకాలం నుంచి ఎన్నిసార్లు వచ్చారండి దేవాలయానికి? చాలా సార్లు వచ్చామండి. చాలా సంవత్సరాల నుంచి వస్తున్నామండి. పిల్లలందరికీ ఇక్కడ పత్తి పిల్లలిస్తే పిల్లలు ఆయుర ఆరోగ్యాలతో ఉంటారని చెప్పి ఒక నమ్మకం అండి. పిల్లలందరికీ ఇక్కడ ఇప్పుడు తులవరం ఇస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలం నల్లాకులవారిపాలెం గ్రామం అండి మాది. ఈ యొక్క గ్రామంలో గత 40 సంవత్సరాల నుండి భక్తాంజనేయ స్వామి వారి యొక్క ఏకాహ మహోత్సవాలు 5 రోజులు విశేషంగా చేస్తూ ఉంటాం. ఇక్కడ స్వామి యొక్క మహత్యం ఏమంటే భక్తుల యొక్క కోరికలన్నీ కూడా సంతానం లేకపోయినా ఆరోగ్యాలు లేకపోయినా ఇక్కడ స్వామికి మొక్కుకుంటూ ఉంటారు. ఈ పటిక బెల్లం రూపంలో కానీ ఈ యొక్క పళ్ళు వివిధ రకాలైన పళ్ళు రూపంలో కానీ ధన రూపంలో కానీ ఇక్కడ స్వామికి మొక్కుని వాళ్ళ యొక్క కోరిక తీరిన వెంటనే ఇక్కడికి వచ్చి ఈ యొక్క మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. ఈ యొక్క స్వామి యొక్క మహత్యం వల్ల ప్రతి దినము కూడా దినదిన ప్రవర్ధనాలు అవుతూ ఈ రోజు ఈ యొక్క 5 రోజుల కార్యక్రమంలో ఈ రోజు 3వ రోజు కార్యక్రమం లక్ష తామలపాకుల పూజ విశేషంగా జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో విశేషంగా భక్తులు పాల్గొంటూ ఉంటారు. ఇలాగ 5వ రోజుని ఈ 5 రోజులు కూడా అన్న సమారాధన కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. 5వ రోజు చాలా విశేషంగా అన్న సమారాధన కార్యక్రమం చేస్తూ ఉంటాము. ఈ జిల్లాలోనే కాకుండా వివిధ జిల్లాల నుంచి కూడా భక్తులు చాలా మంది వచ్చి ఇక్కడ తమ యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ ఉంటారు. ఇది యొక్క స్వామి యొక్క మహత్యము.